Group, Paulomi Estates, Giridhari Homes, tsnews.tv, TS News Digital, Reg News, Reg TV. మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ రియల్ ఎస్టేట్ గురు షో సరికొత్త విశేషాలతో మీ ముంగిట్లోకి వచ్చేసింది. మీరు రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ స్టోరీలను తెలుసుకోవాలంటే యూట్యూబ్లో రెజ్ టీవీని ఫాలో అవ్వండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ ట్రెండ్స్, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్, స్పెషల్ స్టోరీలను చూడాలంటే regnews.in తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీలు, ఇక్కడ నుంచి ఎక్కడికైనా క్షణాల్లో వెళ్లే వెసులుబాటు ఉన్న కనెక్టివిటీ రోడ్లు, డోకా లేని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రాఫిక్ కష్టాలు తొలగించే ఫ్లైఓవర్లు, విదేశాలకు వెళ్లాలంటే అందుబాటులో అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడైతే లైఫ్ బెస్ట్గా లీడింగ్ చేయొచ్చనే ఫీలింగ్. ఇక ఒక నగరానికి ఇంతకు మించి ఏం కావాలి? ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో సొంతిల్లు ఉండాలని కోరుకునే వారందరూ ఓవైపు బడ్జెట్ అపార్ట్మెంట్, అదర్ సైడ్ లగ్జరీ విల్లాస్, ఈ రెండిటి కాంబినేషనే హైదరాబాద్. విలాసాలను కోరుకునే వారు మాత్రం సొంతిల్లు అంటే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనే ఒపీనియన్ నుంచి పాష్ ఏరియాలో లగ్జరీ విల్లా ఉండాలి అనే రేంజ్ లో ఆలోచిస్తున్నారు. అలాంటి వారి కోసమే విల్లాలను అందుబాటులోకి తెస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. ఒకప్పుడు సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, బిజినెస్ లాంటి హై ప్రొఫైల్స్ కు మాత్రమే పరిమితమైన విల్లాలు ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్ కూడా చేరువయ్యాయి. బడ్జెట్కి తగ్గట్టు దొరుకుతున్నాయి. అపార్ట్మెంట్లలో వందల మందితో కలిసి ఉండడం ఇష్టం లేని వారు విల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ముంబై, గుర్గావ్, ఢిల్లీ, బెంగళూరు లాంటి సిటీలకే పరిమితమైన అంబిషియస్ లగ్జరీ విల్లాలు ఇప్పుడు హైదరాబాదులోనూ కనిపిస్తున్నాయి. 10 నుంచి 30 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టగలిగే వారు ఇలాంటి విల్లాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. సిటీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో విల్లా ఉండాలనుకునే వారు కొందరైతే, నగరం నడిబొడ్డున విశాలమైన లగ్జరీ విల్లాల్లో లైఫ్ లీడ్ చేయాలనుకునేవారు మరికొందరు. అలాంటి వారి కోసమే సిటీ సెంట్రల్ జోన్లో అత్యంత విలాసవంతమైన విల్లాలను నిర్మించాయి కొన్ని సంస్థలు. ముఖ్యంగా రిచ్నెస్ అండ్ లగ్జరీకి కేర్ ఆఫ్ గా ఉండే జూబ్లీ హిల్స్ లో విల్లాలు కావాలనుకునే వారికి వీటిల్లో మంచి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఈ కాస్ట్లీ ఏరియా గురించి స్పెషల్ ఇంట్రొడక్షన్స్ అక్కర్లేదు. నగరం ఎంత విస్తరించినా మిగిలిన ఏరియాల్లో ఎన్ని ఆధునిక వసతులు, సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా జూబ్లీ హిల్స్ లో ఇల్లుందని చెప్పుకోవడం స్టేట్ సింబల్. అయితే బిగ్ షాట్లంతా కేర్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అని చెప్పుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు. కోట్లు కుమ్మరించే సత్తా ఉన్న వాళ్లకి జూబ్లీ హిల్స్ సరౌండింగ్లో ఓన్ విల్లాలను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు డెవలపర్స్. గుట్టల బేగంపేట్, హైటెక్ సిటీ ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో లగ్జరీ విల్లాలను అందుబాటులోకి తెచ్చారు. వెస్ట్ అండ్ ఈస్ట్ హైదరాబాద్కి మధ్యలో ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లమే లేదు. అందుకే విశాలం, విలాసవంతం కోరుకునే వారికి 4 BHK XXX విల్లాల్ని పలువురు బిల్డర్లు నిర్మిస్తున్నారు. ఈ ఏరియాలో చదరపడుకి 10,000 రూపాయలకు పైగా రేటుంది. జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ ఎక్స్టెన్షన్లోనూ విల్లాల నిర్మాణం జోరుగా సాగుతోంది. భాగ్యనగరం నడిబొడ్డున ఉండడం ఈ ప్రాంతానికి కూడా ఫేవర్ చేసే పాయింట్. ఇక్కడ 6,787 స్క్వేర్ ఫీట్ల నుంచి 10,287 చదరపడుగుల విశాలమైన విస్తీర్ణంలో 5 BHK లగ్జరీ విల్లాస్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ లగ్జరీ విల్లాల కాస్ట్ విషయానికి వస్తే 15 నుంచి 23 కోట్ల రూపాయల రేంజ్లో ఉన్నాయి. స్కై విల్లాస్ వినడానికి ఆకాశాన్నంటే విల్లాస్ అనిపిస్తోంది కదా. కాకపోతే ఇవి ఆకాశాన్నంటే మేఘాలతో సయ్యాట ఆడేందుకు వీలుండే అపార్ట్మెంట్లు అన్నమాట. ఇవి చూసేందుకు విల్లా తరహాలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులో 1 అంతస్తులో, మరికొన్నిట్లో 2 అంతస్తుల్లో ఆకాశాన్నంటే ఎత్తులో దర్శనమిస్తాయి. అందుకే వీటిని స్కై విల్లాస్ అని పిలుస్తున్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే హైదరాబాద్లో ఎక్కడ ఆరంభమైనా వీటిని కొనుగోలు చేసేందుకు అధిక శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి వీటిని ఎవరెవరు ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారో తెలుసా? నగరానికి చెందిన వాసవి గ్రూప్ ఆరంభించిన పలు ఆకాశ హమ్యాల్లో స్కై విల్లాస్ కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టింది. ఎల్బీ నగర్ లోని వాసవి ఆనంద నిలయం, ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్, కొండాపూర్లో వాసవి స్కైలా, నార్సింగిలో వాసవి అట్లాంటిస్ వంటి ప్రాజెక్టులో స్కై విల్లాస్ కు స్థానం కల్పించింది. వీటిలో అధిక శాతం ఇప్పటికే అమ్ముడయ్యాయని సంస్థ చెబుతోంది. పైగా వీటి నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న వాసవి గ్రూప్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీగా గుర్తింపు పొందింది. అందుకే వాసవి గ్రూప్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే ఆ నిర్మాణం ఎంత క్లాసీగా ఉంటుందా, అందులో వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందా అని కస్టమర్లు ఎదురు చూస్తుంటారు. సదుపాయాల విషయంలో ఇప్పటి వరకు డిసప్పాయింట్ చేయని వాసవి గ్రూప్ త్వరలో కంప్లీట్ కానున్న ప్రాజెక్ట్స్ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ మ్యాటర్ లో రన్నింగ్ రేస్ పెడితే వెస్ట్ సైడ్ తో సై అంటోంది ఈస్ట్ సైడ్. అలాంటి తూర్పు హైదరాబాద్ కి తమ ఆనంద నిలయం ప్రాజెక్టుతో కొంగొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది వాసవి ఆనంద నిలయం. 29.3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో 3,576 ప్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం 72% ఓపెన్ స్పేస్ ఉండేలా నిర్మిస్తున్న ఈ సెన్సేషనల్ మెగా ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లష్ గ్రీనరీతో సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ని వాసవి గ్రూప్ అందుబాటులోకి తేనుంది. వాసవి ఆనంద నిలయంలో ఒక్కో టవర్లు 33 ఫ్లోర్స్ తో మొత్తం 11 టవర్లు నిర్మిస్తున్నారు. వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHK లతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని సైతం డిజైన్ చేశారు. 32 నుంచి 33 అంతస్తుల్లో టాప్ లో ఉండే ఈ స్కై విల్లాస్ ని చూస్తే వావ్ అంటూ థ్రిల్ అయిపోవాల్సిందే. అన్ని రకాల వస్తువులతో ఎలాంటి డోకా లేకుండా కంఫర్టబుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి వితౌట్ సెకండ్ థాట్ ఆనంద నిలయంలోని స్కై విల్లాస్ బెస్ట్ ఆప్షన్. ఇక 131,000 చదరపు అడుగుల్లో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌస్లు ఎవ్రీథింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ల్యాప్ అండ్ రిక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్ ఇలా ఇంకెన్నో సదుపాయాలతో రెసిడెంట్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఇక్కడ. డెబ్బై శాతం ఓపెన్ స్పేస్, అద్భుతమైన ఇంటీరియర్స్, ఆశ్చర్యపరిచే ఆర్కిటెక్చర్, విలాసం, సౌకర్యం ఇలా ఒకదానితో ఒకటి కలగలిసి చూడగానే కళ్ళు మిరిమిట్లు గొల్పే వండర్ వాసవి అట్లాంటిస్. నార్సింగి దగ్గర టీవీగా దర్పంగా ఉన్నట్లుంటుంది వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను చూడగానే. ఈ గేటెడ్ కమ్యూనిటీ 12.24 ఎకరాల్లో ఉంది. 8 కమ్యూనిటీలున్న అట్లాంటిస్ లో ఒక్కో టవర్ లో 45 ఫ్లోర్లు ఉండగా మొత్తం 2,119 యూనిట్స్ ఉన్నాయి. వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHK ఇలా ఎవరి బడ్జెట్ కు తగ్గట్టు వారు తమకు కావాల్సిన ప్లాట్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 క్లబ్ హౌస్లు, వాకర్స్ జాగర్స్ ట్రాక్, బ్యాంకెట్ హాల్, బాస్కెట్ బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, స్పా అండ్ సెలూన్, యోగా అండ్ మెడిటేషన్ రూమ్స్, బిజినెస్ సెంటర్ సహా అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. Vasavi Group presents one of its most prestigious crown jewels, Vasavi Skyla. ఏదో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేసాం, మాకంటూ సొంత ప్రాపర్టీ ఉందని చెప్పుకునే రోజులు పోయాయి. ఇల్లంటే ఇటు లగ్జరీ గాను అటు కంఫర్ట్ గాను ఉండాలి. మరి ఈ రెండింటిని మిక్స్ చేసి కస్టమర్ల టేస్ట్ కు తగ్గట్టు అపార్ట్మెంట్స్ ని నిర్మిస్తే అన్న ఆలోచనను ఆచరణలో చూపింది వాసవి గ్రూప్. మనం మెచ్చిన, మనసుకు నచ్చిన అపార్ట్మెంట్స్ కు రియల్ పిక్చరే వాసవి స్కైలా. హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్ హైటెక్ సిటీ సమీపంలో ఉంది స్కైలా. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మొత్తం యూనిట్ సంఖ్య 685. వీటిని 5 టవర్లలో నిర్మిస్తుండగా ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్తులున్నాయి. వాసవి గ్రూప్ నిర్మిస్తున్న మిగిలిన ప్రాజెక్టులతో పోల్చితే స్కైలా కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. రీజన్ ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ 4 BHK తో పాటు 5 BHK ఫ్లాట్లతో ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంతేనా 50,000 స్క్వేర్ ఫీట్ స్పేషియస్ వైశాల్యంలో ఉన్న క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, వాకర్స్ జాగర్స్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, యోగా మెడిటేషన్ రూమ్స్, రూఫ్ టాప్ కెఫే, సూపర్ మార్కెట్, షటిల్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ రూమ్, క్రికెట్ నెట్స్ ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ జోరు మాత్రం తగ్గట్లేదు. ఆ మాటకొస్తే ఇండియాలో నిర్మాణ రంగం బాగా యాక్టివ్గా ఉన్న సిటీ కూడా హైదరాబాదే. అందుకే ఇక్కడ ప్లాట్, అపార్ట్మెంట్, ఫ్లాట్స్, విల్లా ఇలా ప్రాపర్టీ ఏదైనా సరే డిమాండ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. అమ్మకానికి ఉంది అని తెలిస్తే చాలు ఎగబడి కొంటున్నారు బయ్యర్లు.
పైగా నగరం నలుమూలలా అభివృద్ధి విస్తరిస్తుండటం, ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా ఈజీ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ప్రాంతాల దూరాన్ని దగ్గరగా చేసేశాయి. ఈ రీజన్ తోనే రియల్టీ సెక్టర్ ఉరుకులు పెడుతోంది. ఇక డెవలప్మెంట్ లో గానీ ప్రైస్ పరంగా వెస్ట్ జోన్ డామినేట్ చేస్తుంటే అభివృద్ధికి నెక్స్ట్ స్టాప్ గా మారడం, కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్, ధరలు సైతం అందుబాటులో ఉండటం సౌత్ జోన్ కి అడ్వాంటేజ్. అందుకే ఇప్పుడు దక్షిణాది వైపు మొగ్గు చూపుతున్నారు బయ్యర్లు. మరి సౌత్ జోన్ లో ఏ ప్రాంతాలు ఓపెన్ రెసిడెన్షియల్ ప్రీమియం ఫ్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు భాగ్యనగరం అంటే నిజాంల సంస్కృతి సంప్రదాయాలు, చార్మినార్ లాంటి చారిత్రక కట్టడాలు. ఇప్పుడు హైదరాబాద్ అంటే అభివృద్ధికి చిరునామా. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి మోడర్న్ కన్స్ట్రక్షన్స్, ఐటీ హబ్గా డెవలప్ అవ్వడం, ఎంఎన్సీ కంపెనీలు హైదరాబాద్ని తమ అడ్డాగా మార్చుకోవడం, హైటెక్ సిటీ అనే పాపులారిటీ, ఇవన్నీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని హాట్ ఫేవరెట్గా ఉంచుతున్నాయి. డెవలప్మెంట్కి కేర్ ఆఫ్గా ఉంది కాబట్టే ఇక్కడ రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్లకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ అంటే ఒక్క వెస్ట్ జోనే కాదు, లేదా ఐటీ కారిడార్ మాత్రమే కాదు అన్నట్టుగా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. మిగిలిన ఏరియాలు సిటీ సెంటర్లోనే కాకుండా తుక్కుగూడ, మహేశ్వరం, శంషాబాద్ లాంటి ప్రాంతాలతో సహా ప్రతి మూలకి హైదరాబాద్ ఇప్పుడు విస్తరిస్తోంది. శంషాబాద్ అంటే ముందు గుర్తొచ్చేది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే ఉండడంతో ఇటు నివాసపరంగానూ అటు వాణిజ్య కేంద్రంగానూ శంషాబాద్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉండడంతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లకి శంషాబాద్ను మించిన బెస్ట్ చాయిస్ దొరకదేమో. బయ్యర్ల నుంచి విపరీతంగా డిమాండ్ పెరగడంతో శంషాబాద్లో లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ స్పేసులు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ సౌత్లో వేగంగా వృద్ధి చెందుతున్న మరో ప్రాంతం తుక్కుగూడ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండడంతో తుక్కుగూడ రెసిడెన్షియల్, వాణిజ్య కార్యకలాపాలకి సెంటర్గా మారింది. విలాసవంతమైన విల్లాలు, హై ఎండ్ అపార్ట్మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. రద్దీగా ఉండే నగర జీవనానికి దూరంగా విశాలమైన గృహాల కోసం సెర్చ్ చేస్తున్న కొనుగోలుదారుల్ని ఈ ప్రాంతం విపరీతంగా ఆకర్షిస్తోంది. 300 నుంచి 1600 చదరపు గజాల మధ్య ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉండగా స్క్వేర్ ఫీట్ ధర 4600 నుంచి 5800 వరకు ఉంటుంది. గతంలో ప్రశాంతతకు చిరునామాగా ఉండేది మహేశ్వరం. ఇప్పుడు రియాల్టీ ప్రభావంతో నివాస స్థలాలకి సెకండ్ అడ్రస్గా మారిపోయింది. ఈ ప్రాంతపు సహజ సౌందర్యం, సమీపంలోనే విమానాశ్రయం, ప్రధాన రహదారులకు దగ్గరగా ఉండడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో పాటు బయ్యర్లను కూడా మహేశ్వరం ఈజీగా అట్రాక్ట్ చేస్తోంది. నగరానికి యాక్సెస్ సులభంగా ఉండడంతో ప్రశాంతమైన నివాస స్థలాల కోసం చూస్తున్న వారంతా మహేశ్వరానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మోస్ట్ వాంటెడ్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయింది ఈ ప్రాంతం. ఇక్కడ 200 నుంచి 1300 చదరపు గజాలు, 174 నుంచి 664 చదరపు గజాల మధ్య రెసిడెన్షియల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. స్క్వేర్ ఫీట్ 1300 రూపాయలు, 2300 రూపాయల వరకు పలుకుతోంది. అలాగే శ్రీశైలం హైవేకి సమీపంలోని కడతాల్లో 154 నుంచి 587 స్క్వేర్ యార్డ్స్ విస్తీర్ణం గల ప్లాట్లు సేల్కి రెడీగా ఉన్నాయి. చదరపు గజం ధర 11,500 రూపాయలుగా ఉంది. శ్రీశైలం హైవే సమీపంలోని కందుకూరులోని 231 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉండగా ఇక్కడ స్క్వేర్ ఫీట్ 1000 రూపాయలు ఉంది. ఇక మీర్ఖాన్పేట్లో 200 నుంచి 400 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉండగా ఇక్కడ చదరపు అడుగు 3,400 రూపాయలుగా పలుకుతోంది. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి రీజనల్ రింగ్ రోడ్ మరో మణిహారంగా మారబోతుంది. తెలంగాణ అభివృద్ధిలో RRR గేమ్ చేంజర్ కానుందని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. మొత్తం 347 కిలోమీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మించే ఈ గ్రీన్ ఎక్స్ప్రెస్ వేను 2 భాగాలుగా నిర్మించనున్నారు. RRR నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ పనులు మొదలవ్వగా టెండర్లు ఆహ్వానించేందుకు సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం. 3 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా చౌటుప్పల్ దగ్గర నిర్మించే భారీ జంక్షన్ తో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ లో గేమ్ చేంజర్ గా RRR రీజనల్ జంక్షన్స్ దగ్గర భారీగా మౌలిక వసతులు. మారిపోనున్న RRR చౌటుప్పల్ జంక్షన్, చౌటుప్పల్ పరిసరాల్లో భారీగా రియల్ వెంచర్లు. రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజెస్ లో విజయవాడ జాతీయ రహదారిపై మందాపురం,
పెనుమటి వాణిపురం మధ్య వచ్చే జంక్షన్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. నేషనల్ హైవే 65 ను కనెక్ట్ చేస్తూ చౌటుప్పల్ దగ్గర నిర్మించే ఇంటర్చేంజర్ చుట్టుపక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలో మందాపురం పెనుమటి వాణిపురం మధ్య మార్కింగ్ చేయగా అందుకు సంబంధించిన భూసేకరణ పనులు మొదలుపెట్టారు అధికారులు. ఈ క్రమంలో చౌటుప్పల్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోనున్నాయని రియల్టీ వర్గాలు అంటున్నాయి. జాతీయ రహదారి నుంచి కాస్త లోపలికి అంటే 2 నుంచి 5 కిలోమీటర్ల రేడియస్లో ఎకరం 80 లక్షల నుంచి కోటి రూపాయల మేర ధరలున్నాయి. RRR జంక్షన్ ఏర్పాటయ్యే చౌటుప్పల్ సమీపంలోని వెలిమినేడు, గుండ్రంపల్లి, చిట్యాల నుంచి నార్కట్పల్లి వరకు ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్స్ వెలిశాయి. ప్రస్తుతం చౌటుప్పల్లో DTCP లేఅవుట్లో రియాల్టీ ప్రాజెక్ట్ ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 8,000 నుంచి 24,000 వరకు ధర చెబుతున్నారు. చౌటుప్పల్ సమీప ప్రాంతాల్లో చదరపు గజం 7,000 నుంచి 20,000 వరకు ప్లాట్ల ధరలు పలుకుతున్నాయి. పక్కనే కొహెడా ఫ్రూట్ మార్కెట్ వస్తుంది. ఇక ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీలు రీజనల్ రింగ్ రోడ్డుకి చేరువగా తమ ల్యాబులు, ఫ్యాక్టరీలను తరలిస్తూ ఉండడంతో ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇటు హైదరాబాద్కి అటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతూ ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు చౌటుప్పల్ పరిసర ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో క్రమంగా చౌటుప్పల్ నుంచి చిట్యాల వరకు కొత్త వెంచర్లకు అవకాశం ఉంటుందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి. వెల్కమ్ టు రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ సెగ్మెంట్. ఈ షోకి విచ్చేశారు నెరెడ్కో నేషనల్ ప్రెసిడెంట్ జి హరిబాబు గారు. మరి రియాలిటీ మార్కెట్ గురించి ఆయన చెబుతున్న ఇంట్రెస్టింగ్ విశేషాలు ఏమిటో ఒకసారి చూసేద్దామా? నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్, అంటే మీరు ఎంతమంది బ్రదర్స్, ఎన్ని ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు, బాల్యం ఎక్కడ గడిచింది, మా ప్రేక్షకులకు వివరిస్తారా? పుట్టుకు వచ్చేప్పటికి గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఒక చిన్న విలేజ్. ఓకే. ఆ విలేజ్ నుంచి నా స్కూల్ ఫైనల్ వరకు అక్కడే జరిగింది. శారదగడ్డ అని చెప్పేసి ఒక చిన్న స్కూల్ ఉండేది, ప్రైవేట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్లోనే నా ఎడ్యుకేషన్ అంతా తెలుగు మీడియంలోనే అయిపోయింది. ఆ తర్వాత జేకేసీ కాలేజీ గుంటూరులో పియూసీ, అది మాది లాస్ట్ బ్యాచ్. ఆ తర్వాత నేను అనుకోకుండా హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యాను. ఏ ఇయర్లో మైగ్రేట్ అయ్యారు సార్? 1971 మైగ్రేట్ అయ్యి 71 నుంచి 74 వరకు భద్రకాలో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, కాచిగూడలో. నాకు ఫ్యామిలీకి వచ్చేటికి మా మదర్ ఫాదర్ ప్యూర్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ. సో దే ఆర్ నాట్ ఇన్ ద బిజినెస్, దే ఆర్ ప్యూర్లీ ఇన్ అగ్రికల్చర్. అండ్ మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ రైతీ రిసార్ట్స్ ఓనర్, జీబీకే రావు గారు. సో మై యంగర్ బ్రదర్ ఈజ్ ఆల్సో ఈ వెంట్ టు ఫ్లోరికల్చర్ అండ్ అక్వా. రియల్ ఎస్టేట్ బిజినెస్ వచ్చి 1978. మరి 74 డిగ్రీ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు సార్? 74 తర్వాత ఈ మధ్యలో కావలి నెల్లూరు జిల్లాలో వెళ్ళి నెల్లూరు జిల్లాలో సెరికల్చర్ ఫార్మ్ పెట్టాను అన్నమాట. ఓకే. సెరికల్చర్ ఫార్మ్ పెట్టి 75, 76, 77 వరకు ఉంది. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మిజరబుల్ ఫెయిల్యూర్. మై ఫస్ట్ బిజినెస్ ఈజ్ ఐ లాస్ట్ ఆల్ ద మనీ. ఆ ఏరియాకి ఆ పర్టికులర్ ఇండస్ట్రీ సూట్ కాల. సెరికల్చర్ బాంబ్స్ అది పెరగటం, ఆ సిస్టమ్ అంతా అక్కడ కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. సో we closed that one 77లో. Then 78 I started my real estate business. So first failure తో మొదలైంది కాబట్టి learned all the things from the failure. So అక్కడికి జాగ్రత్తగా అది చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత 78 తర్వాత 82 నుంచి మళ్ళీ ఇండస్ట్రీలో కూడా వెళ్ళాం మేము. ఓకే. అంటే 78 నుంచి 82 వరకు మీరు రియల్ ఎస్టేట్ ఏం చేశారు సార్? 78 ఫస్ట్ వెంచర్ ఈజ్ మేడిపల్లి, మన పీర్జాది కూడా గ్రామ పంచాయతీ. ఓకే. సర్వే నెంబర్ 101. ఓకే. సర్వే నెంబర్లో 15 ఎకరాలు లేఅవుట్. ఓహో. ఓకే. అది యాక్చువల్గా పౌల్ట్రీ ఫామ్ పెడతామని చెప్పి కొని తర్వాత కన్వర్ట్ చేసేసుకుని వద్దనుకుని రియల్ ఎస్టేట్ గా ఫస్ట్ వెంచర్ చేసింది. తర్వాత కంటిన్యూషన్ లోనే మాకు ఇంకో 70 acres దొరికింది. 79లో 80లో అక్కడ కంప్లీట్ చేసాం. అక్కడే చేశారు? అక్కడే చేసాం. ఓకే. ఆ తర్వాత నాకు ఎందుకనో సంభవం ఇటు ఈస్ట్ కన్నా కూడా వెస్ట్ బెటర్ అవుతుందని చెప్పేసి దీంట్లో అప్పుడే నాకు ఆ విజన్లో వెస్ట్ ఇస్ ద బెస్ట్ అనేది మనసులో ఉంది. అంటే ఎలా అనిపించింది అసలు వెస్ట్ బెస్ట్ అని ఎందుకు అనిపించింది? అంటే ఆ టైంలో గేమ్ రియల్ ఎస్టేట్ లేదు కదా అసలు? లేదని కాదు, ఉంది. కాకపోతే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది.
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ వచ్చేప్పటికి పటాన్చెరు ఇండస్ట్రీ ఎస్టేట్ నుంచి ఇటు బాలనగర్ ఇండస్ట్రీ ఎస్టేట్, సనత్నగర్ ఇండస్ట్రీ ఎస్టేట్, తర్వాత జీడిమెట్ల ఇండస్ట్రీ ఎస్టేట్ స్టార్ట్ అయింది, బోలారం కూడా ఉంది, బోలారం ఇండస్ట్రీ ఎస్టేట్, ఎన్ని ఇండస్ట్రీ ఎస్టేట్లు అన్ని కూడా ఇక్కడ రావటం మొదలుపెట్టినాయి. సో లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆ రోజులు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ లో వచ్చే ఎంప్లాయ్మెంట్ లో 85% ఎంప్లాయ్మెంట్ ఓన్లీ వెస్టర్న్ పార్ట్, ఇంక్లూడింగ్ యువర్ బిహెచ్ఎల్, హెచ్ఎంటి ఎన్ని లెక్కేసుకుంటే ఒక ల్యాబ్స్ తప్పితే ఇప్పుడు ఇది ఏ ల్యాబ్ అంటే మన డిఆర్డిఎల్, చంద్రాయణగుట్ట అక్కడ ఉండే కొన్ని ప్రాజెక్టులు తప్పితే మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా కూడా సో దట్ మీన్స్ మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇస్ జనరేటింగ్ హియర్. సో అందుకని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ బాగుంటే అక్కడ రిలేషన్ బాగుంటుంది అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఐ షిఫ్టెడ్ టు వెస్ట్. సో మీరు 1978లో మేడిపల్లిలో స్టార్ట్ చేశారు. అప్పుడు ల్యాండ్ ఎకరం ఎంత ఉండేది సార్? రేట్ ఎంత కమ్మారు? రూపీస్ ఫస్ట్ 100 ఎకరం. గజం ఎంత కమ్మారు మరి? ఇప్పుడే 23 రూపాయలు కమ్మాం, అంటే 70,000 రూపాయలు వచ్చాడు సుమారుగా. 9,000 కొని కొంచెం రోడ్లు అయ్యి చేసి 70,000 రూపాయలకి. ఇంకోసారి సర్ప్రైజ్ థింగ్ అంటే ఆ రోజుల్లో చేసినప్పుడు అంటే మాకు ఇద్దరు దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. ఒకడు గ్రామ సర్పంచ్, 2 సబ్ రిజిస్ట్రార్, ఇద్దరు అయిపోయింది పని. గ్రామ సర్పంచ్ ముద్రేసి ఇచ్చేస్తే రిజిస్టర్ చేసేవాడు, మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసి అమ్ముకుంటూ రిజిస్టర్ చేసుకుంటారు. సో ఇద్దరు దగ్గర నుంచే పర్మిషన్ లాగా ఉండేది. అంటే ఇప్పుడు ఇవాళ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ మనని కంట్రోల్ చేసి వచ్చి అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. సో 82కి వద్దాం సార్. 82లో మీరు వెస్ట్లో ఎంటర్ అయ్యారు. వెస్ట్లో మీరు వేసిన మొట్టమొదటి వెంచర్ ఏంటి, ఎక్కడ వేశారు? నేను మొట్టమొదటి 82లో చేసినప్పుడు ఇండస్ట్రీ ఎస్టేట్ చేశాను. బోలారం ఇండస్ట్రీ ఎస్టేట్ దగ్గర, ఐడియా బోలారమా? బోలారం ఇండస్ట్రీ దగ్గర 125 ఏకర్స్ అక్కడ ఇండస్ట్రీ ఎస్టేట్ తయారు చేశాను. ఎందుకు ఇండస్ట్రీ ఎస్టేట్ చేయాల్సి వచ్చిందంటే మేము ప్రాజెక్ట్ పెట్టాము, సదర్న్ ఫార్మర్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ రోజుల్లో ఒక ప్రాజెక్ట్ అట్లా పెట్టాము. ఫస్ట్ ఇందిరాబాద్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ కి ఓపెనింగ్ వచ్చింది ఆయనే. సో అక్కడి నుంచి ఏం చేశారంటే 84కి వచ్చేప్పటికి మళ్ళీ కాజిపల్లి, గడ్డపోతారు 2 ఇండస్ట్రీ ఎస్టేట్లు. 2 ఇండస్ట్రీ ఎస్టేట్ అది ఒక 400 ఏకర్స్. అందులో ఇప్పుడు మైలాన్ ఇండస్ట్రీ ఉంది. సో అక్కడి నుంచి ఆ ఇండస్ట్రీ ఎస్టేట్కి వచ్చాం. అది వస్తూనే మళ్ళీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో మళ్ళీ జీడిమెట్ల అట్లా వరుసనే చాలా ప్రాజెక్టులు చేసుకుంటూ వచ్చాం. సో 89కి వచ్చేప్పటికి దాన్ని వెంటూ ప్రగతి నగర్ ఇది లహరి ఎస్టేట్స్ అని చెప్పి 360 ఏకర్స్ మన జేఎన్టీ ఎదురుగా ఉంది కదా. అవును సార్, అది పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెంచర్. అంటే ప్రగతి నగర్ లేఅవుట్ మొత్తం వేసింది మీరేనా? మొత్తం వేసి. సో మరి అప్పుడు ల్యాండ్ రేట్ ఎంత ఉండే, మీరు ఎంత? మొట్టమొదటి పెట్టుకుంది మేము 80,000 రూపీస్ పర్ స్క్వేర్ ఎకరం కొన్నాం. కొంత ల్యాండ్ మనకి వెళ్ళేప్పుడు 60,000 రూపీస్ కూడా కొన్నాం. మొట్టమొదటి మేము అమ్మింది వచ్చేది 110 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. 89లో 89, 90, 91 ఆ 3 సంవత్సరాల లోపల మొత్తం డెవలప్మెంట్ చేయడం కానీ కొంత ల్యాండ్ అమ్మడం జరిగింది. 100 ఫీట్ రోడ్డు చేయటం, రెండోది సైడ్ రోడ్స్ కూడా 40, 60. అవును. దాంతో ఏమైందంటే కొంచెం రోడ్స్ దగ్గర నేను ఈల్డ్ అప్పుడు రోజుల్లో 60% ఈల్డ్, 65% ఈల్డ్ కోసం ఏం చేయలేదు నేను. ఐ గాట్ ఓన్లీ 52% ఈల్డ్. ఎందుకంటే పెద్ద రోడ్లు విశాలంగా ఉండాలని చెప్పి చేసుకుంటూ వచ్చింది. దాంతో ఏమైందంటే దానివల్ల 100 ఫీట్ రోడ్డు ఉండటం వలన ఈ రోజున మంచి అపార్ట్మెంట్ రావడం కానీ, మంచి ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడం కానీ, సో ఆ ఏరియా పెరగడానికి అసలు మెయిన్ రీజన్ అయింది. అవును సార్, అవును. అదే ఆ రోజుల్లో నేను కక్కుతూ పోయి 60 రోడ్డు తీసుకుంటే అలా స్లమ్ ఏరియాగా అయ్యింది. యా రైట్, కరెక్ట్ సార్. సో ప్రగతి నగర్ తర్వాత ఇంకేం నెక్స్ట్ ఏం చేశారు సార్? చాలా ఉంది. ప్రగతి నగర్ ముందు ఉషామణిపూడి హాస్పిటల్ ముందుది, ఓకే, సోలార్ ఇండస్ట్రీ ఎస్టేట్, తర్వాత జీడిమెట్ల ఇండస్ట్రీ ఎస్టేట్ చేసి ఇట్లా మన లహరి గ్రీన్ పార్క్ అని చెప్పేసి బోర్పేటలో చేసినాయి. సో అక్కడ ఆ తర్వాత మళ్ళీ మా బానూరు, కొండకల్లు, ఇటు నందిగాం, గన్పూర్, దెన్ శంకరపల్లి ఈ ఏరియాలో తీసుకుంటూ వచ్చే వెంచర్లు. ఇక్కడ తీసుకున్న పెద్ద వెంచర్లు. ఇప్పుడు వెంచర్ నేను ప్రగతి నగర్ దగ్గర చేసుకున్నామంటే, లహరి ఎస్టేట్ చేసామంటే అది 360 ఏకర్స్. 360 ఏకర్స్ ఈ రోజు కూడా ల్యాండ్ ఉంది. ఈ రోజు కూడా ల్యాండ్ ఉంది. దాంట్లో కన్స్ట్రక్షన్. సో అది ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒక 100 ఎకరం 50 ఎకరం అమ్మేసి వెళ్ళిపోవడం కాదు, నేను అట్లా చేసేవాడు కాదు. ల్యాండ్ కొంత బ్యాంక్ కూడా ఉంచుకుంటాడు. అంటే బోరంపేటలో కూడా ఇంకా ల్యాండ్ ఉంది. సో అట్లా కొంత ల్యాండ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ కంటిన్యూగా ఇంకో చోటుకి వెళ్తాం. స్కై విల్లాస్ వినడానికి ఆకాశాన్నంటే విల్లాస్ అనిపిస్తుంది కదా, కాకపోతే ఇవి ఆకాశాన్నంటే మేఘాలతో సయ్యాట ఆడేందుకు వీలుండే అపార్ట్మెంట్లు అన్నమాట. ఇవి చూసేందుకు విల్లా తరహాలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులో 1 అంతస్తులో, మరికొన్నిట్లో 2 అంతస్తుల్లో ఆకాశాన్నంటే ఎత్తులో దర్శనమిస్తాయి. అందుకే వీటిని స్కై విల్లాస్ అని పిలుస్తున్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే హైదరాబాద్లో ఎక్కడ ఆరంభమైనా వీటిని కొనుగోలు చేసేందుకు అధిక శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి వీటిని ఎవరెవరు ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?
నగరానికి చెందిన వాసవి గ్రూప్ ఆరంభించిన పలు ఆకాశ హమ్యాల్లో స్కై విల్లాస్ కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టింది. ఎల్బీ నగర్ లోని వాసవి ఆనంద నిలయం, ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్, కొండాపూర్లో వాసవి స్కైలా, నార్సింగిలో వాసవి అట్లాంటిస్ వంటి ప్రాజెక్టులో స్కై విల్లాస్ కు స్థానం కల్పించింది. వీటిలో అధిక శాతం ఇప్పటికే అమ్ముడయ్యాయని సంస్థ చెబుతోంది. పైగా వీటి నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవల మా రియల్ టాక్స్ షోలో పాల్గొన్న సంస్థ ఎండి ఎర్రం విజయ్ కుమార్ గారు వచ్చే ఏడాదిలో దాదాపు 10,000 ఫ్లాట్లను డెలివరీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఈ ప్రకటనతో అధిక శాతం మంది కొనుగోలుదారులు వాసవి సంస్థల్లో ఫ్లాట్లను కొనడానికి అమితాసక్తి చూపిస్తుండడం విశేషం. హైదరాబాద్లో ప్రప్రథమంగా స్కై విల్లాస్ కాన్సెప్ట్కి ముంబైకి చెందిన లోధా గ్రూప్ కేపీహెచ్బి కాలనీలో శ్రీకారం చుట్టింది. 2013లో ఈ సంస్థ కేపీహెచ్బి కాలనీలో లోధా బెలేజా ఆకాశ హర్మాన్ని ఆరంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్కై విలాస్ కాన్సెప్ట్కి అధిక ఆదరణ లభించింది. కోకాపేటలో శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంస్థ ఫార్చ్యూన్ స్కై విలాస్ అంటూ క్రేజీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ ప్రాజెక్టును ఆరంభించిందో లేదో హాట్ కేకుల ఫ్లాట్లను విక్రయించారు. దీంతో పలు ఇతర సంస్థలు అధిక విస్తీర్ణంలో ఫ్లాట్స్ ని డిజైన్ చేయడం ఆరంభించారు. కొల్లూరులో అన్విత గ్రూప్ ఇవానా ప్రాజెక్టులో స్కై విల్లాస్ కి పెద్దపీట వేసింది. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఉబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ తో పాటు హోమ్ థియేటర్ ని కూడా ఇందులో డిజైన్ చేశారు. టెర్రస్ లోనూ ఇళ్ల కొనుగోలుదారులు సరికొత్త జీవితాన్ని ఆస్వాదించే రీతిలో ముస్తాబు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఒక ప్లే గ్రౌండ్ అన్నట్టుగా డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ లో ఆకర్షణీయమైన రీతిలో ల్యాండ్స్కేప్ల్ని, సీటింగ్ ఏరియాల్ని తీర్చిదిద్దుతున్నారు. నగరంలో ఆరంభమైన పలు కొత్త ప్రాజెక్టుల్లోనూ టాప్ 2 ఫ్లోర్స్లో ఈ స్కై విలాస్కి స్థానం కల్పిస్తున్నారు. ఇందులో నివసించడానికి అధిక శాతం మంది ఆసక్తి చూపించడమే ప్రధాన కారణమని చెప్పొచ్చు. పైగా ఈ ఫ్లాట్లపై దేశ విదేశీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అధిక ఆసక్తిని చూపిస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యాపారులు, సినీ ప్రముఖులు సైతం స్కై విల్లాలపై అధిక ఆసక్తి చూపిస్తున్నారు. సౌకర్యాలకు లోటు లేకుండా ఆకాశ హర్మ్యాల్లో ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్లే క్లబ్ హౌస్తో పాటు అన్ని రకాల సదుపాయాల్ని కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్ హౌస్ని 50,000 చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తూ ఉండడం విశేషం. సినిమాలు సైతం మినీ థియేటర్లో ఇక్కడే చూసుకోవచ్చు. బిజినెస్ లాంజ్లు, కేఫ్లు, బార్లని ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల కోసం బ్యాంక్వెట్ హాల్స్, టెర్రస్ పైన స్విమ్మింగ్ పూల్, ఇతర ఇండోర్ గేమ్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. స్కై విల్లాలుగా, విల్లామెంట్స్గా పిలుస్తున్న ఈ తరహా ఫ్లాట్స్ ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు reznews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.reznews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్.